నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారిని కాత్యాయనిగా పిలుస్తాము. దుర్గామాత యొక్క 6వ స్వరూపనామం కాత్యాయనిదేవి. ఈమెకు కాత్యాయనిదేవి అన్న నామం ఏర్పడటానికి కారణం ఈ విధంగా ఉంది. కతుడనే ప్రఖ్యాతి చెందిన మహర్షి ఒకరుండేవారు. ఆ మహర్షి పుత్రుని పేరు కాత్యుడు. ఈ కాత్య మహర్షి గోత్రంలోనే విశ్వవిఖ్యాతుడైన కాత్యాయన మహర్షి ప్రాదుర్భవించాడు. ఈ మహర్షి పరాంబను ఉపాసిస్తూ అనేక సంవత్సరాలు కఠోరంగా తపస్సు చేశాడు. పరమేశ్వరి తన సదనంలో పుత్రిగా ఆవిర్భవించాలన్నది ఆ మహర్షి అభిలాష. పరమేశ్వరి అతని అభీష్టాన్ని నెరవేర్చింది. కొంతకాలం తర్వాత మహిషాసురుని అత్యాచారాలతో తల్లడిల్లిన భూభారాన్ని దూరం చేయాలని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు తమ తమ తేజోంశాలను అర్పించి మహిషాసుర వినాశనార్థం ఓ దేవిని ప్రభవింపజేశారు. సర్వప్రథమంగా కాత్యాయన మహర్షి ఆ దేవిని ఆరాధించడం వల్ల ఆమె కాత్యాయని అని పిలువబడింది. ఈ ప్రసంగంలో మరో గాథ కూడా వినవస్తుంది. ఈ దేవియే కాత్యాయనుని సదనంలో పుత్రిగా అవతరించింది. ఆశ్వీజ కృష్ణ శుక్ల చతుర్దశి నాడు జన్మించి శుక్ల సప్తమి అష్టమి నవమి పర్యంతం 3 రోజులు ఆ దేవి కాత్యాయన ఋషి పూజలు గ్రహించి దశమి నాడు మహిషాసురుని వధించింది. కాత్యాయని దేవి అమోఘ ఫలదాయిని. శ్రీకృష్ణ భగవానుని భర్తగా పొందడానికి వ్రజగోపికలు యమునా తీరంలో ఈ దేవిని ఆరాధించారు. ఈమె వ్రజమండలంలో అధిష్టాత్రీదేవి రూపంలో ప్రతిష్ఠించబడి విరాజిల్లుతూ ఉంటుంది. ఈ తల్లి స్వరూపం అత్యంత భవ్యమైన దివ్యమైనది. ఈమె వర్ణం స్వర్ణసమంగా మెరుస్తూ భాసిల్లుతూ ఉంటుంది. ఈ దేవి చతుర్భుజాలతో అలరారుతూ ఉంటుంది. ఈమె దక్షిణ హస్తం పైన ఉన్నది. అభయముద్రలోనూ క్రింది చేయి వరద ముద్రలోనూ ఉంటుంది. ఎడమవైపు పై చేతిలో ఖడ్గము, క్రింది హస్తంలో పద్మము రాజిల్లుతూ ఉంటాయి. ఈమె వాహనము సింహము. భక్తులు దుర్గా పూజలో 6వ నాడు ఈ దేవీ స్వరూపాన్ని ఉపాసిస్తూ ఉంటారు. ఈ రోజున సాధకుని మనస్సు ఆజ్ఞాచక్రంలో లయమై ఉంటుంది. యోగ సాధనలో ఈ ఆజ్ఞాచక్రానికి అత్యంత మహత్వపూర్ణ స్థానముంది. ఈ చక్రంలో స్థితుడై ఉన్న సాధకుడు తన సర్వస్వాన్ని కాత్యాయనిదేవి చరణకమలాల్లో అర్పించి వేస్తాడు. పరిపూర్ణంగా ఆత్మ సమర్పణ చేయునట్టి సాధకునికి ఆ తల్లి దివ్య దర్శనం సహజంగా అవుతుంది. కాత్యాయనిదేవి అంది భక్తి ఏర్పడడం, ఆ తల్లిని ఉపాసించడం ద్వారా మనుష్య మాతృలకు అత్యంత సులభంగా ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థ ఫలాలు ప్రాప్తిస్తాయి. ఆ తల్లి భక్తులు ఇహంలో ఉంటున్న అలౌకిక తేజోప్రభావ సంపన్నులై భాసిల్లుతూ ఉంటారు. వారి రోగ శోక సంతాప భయాదులన్నీ నాశనమైపోతాయి. జన్మ జన్మాంతరాల పాపాలను నాశనం చేయడానికి మానవ మాతృనికి మాతృ ఉపాసన కన్నా మిన్నది అయినది అధిక సుగమ సరళ మార్గం మరేదీ లేదు. ఈ జననిని ఆరాధించే వారందరూ ఈ దేవి సాన్నిధ్యంలోనే ఉంటూ పరమ పదాధికురాలవుతూ ఉంటారు. కనుక మనం సర్వతోభావేన మాతృచరణాలను శరణు వేడి ఆమె పూజయందు తత్పరులమై ఉండాలి. కాత్యాయని మాతకు జయమగుగాక.